వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 18వ తేదీన తాడిపత్రి వెళ్లాలని పెద్దారెడ్డికి పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించాలని హైకోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారైనా పెద్దారెడ్డి సొంత ఇంటికి వెళ్లగలుగుతారా? పోలీసులు సజావుగా తాడిపత్రికి తీసుకెళ్తారా? టీడీపీ నేతల గూండాగిరి నుంచి రక్షణ కల్పిస్తారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి ఓ మెతుకు పట్టుకుంటే చాలని అంటారు. అలాగే కూటమి పాలన ఎంత దరిద్రంగా ఉంది అని తెలియడానికి ఒక్క తాడిపత్రి నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలు చాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజాదరణ పొందిన నేత, సీనియర్ రాజకీయ నేత తన సొంత ఇంటికి వెళ్ళలేకపోతున్నారంటే కూటమి పాలనలో ఎలాంటి పరిస్థితులు రాజ్యమేలుతున్నాయో ఊహించవచ్చని గత కొన్ని నెలలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరగని రోజు లేదు. తాడిపత్రిలోని కూటమి నేతలు తమకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని రాసుకున్నట్టుగా ఉంది. లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాసుకున్న రాజ్యాంగం కూడా ఇక్కడ అమల్లో ఉందని అంటున్నారు. ఇక్కడి టీడీపీ నేతలు మధ్యయుగాల కాలం నాటి భావజాలంతో వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గత ఏడాది కాలంగా తాడిపత్రిలోకి అనుమతించడం లేదు. పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చిన ప్రతిసారి దాడులు, దౌర్జన్యాలు చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇదంతా తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతోంది. ఈ విషయం తెలిసినా సరే సీఎం చంద్రబాబు ఉలకరు పలకరు. తన పాలనలో ఇంత ఘోరమైన పరిస్థితులు రాజ్యమేలుతున్నా సరే అదే కరెక్ట్ అన్నట్టుగా చంద్రబాబు భావిస్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తాడిపత్రిలోకి రానివ్వనని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు బెదిరించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డినే కాదు, ఆయనకు మద్దతిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపైన జేసీ వర్గీయులు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనంతపురం జిల్లా పోలీసులు ఈ ఆదేశాలను అమలు చేయటం లేదు. ఎందుకంటే పెద్దారెడ్డి తాడిపత్రిలో నివసించడానికి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి లేకపోవటమే ఇందుకు కారణం. అంటే హైకోర్టు ఆదేశాల కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకే పోలీసు అధికారులు ఎక్కువ విలువనిస్తున్నారన్నమాట. ఇది ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేంతగా. హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పలుసార్లు ప్రయత్నించినా సరే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి తిరిగి ఇతర ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు అనంతపురం పోలీసులు. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన హైకోర్టు తాము ఆదేశాలు జారీ చేసినా ఎందుకు పాటించటం లేదని అనంతపురం జిల్లా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన తాడిపత్రి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పెద్దారెడ్డికి సూచించింది హైకోర్టు. తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. 5 వాహనాల్లో పెద్దారెడ్డి వెళ్లవచ్చని, ఇంటి వద్ద 50 నుంచి 60 మంది వరకు ఉండవచ్చని సూచనలు చేసింది. హైకోర్టు తాజాగా జారీ చేసిన ఈ ఆదేశాలను అనంతపురం జిల్లా పోలీసులు ఏ మేరకు అమలు చేస్తారన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గత ఏడాదిగా, అంటే కూటమి పాలన మొదలైనప్పటి నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలను మాత్రమే పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా సీరియస్ కావడంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎలా ఒప్పించాలి అన్న సందిగ్ధంలో పడ్డారట అనంత పోలీసులు. ఈ నెల 18వ తేదీన, అంటే సోమవారం రోజున కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తున్నారని తెలిసి టీడీపీ కార్యకర్తలంతా అదే రోజున తాడిపత్రికి తరలి రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఏదో ఓ కార్యక్రమం పేరుతో అందరినీ గుంపుగా చేయబోతున్నారట. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే ఆయనపై వెంటనే దాడులు చేయించాలనే కుట్ర ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రూపకల్పన జరిగిందట. కావాలని గొడవలను సృష్టించేందుకు స్కెచ్ చేస్తున్న జేసీ వర్గీయులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కీలక టీడీపీ నేతలందరినీ కట్టడి చేస్తేనే తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది
అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలా కాదని టీడీపీ నేతల ఒత్తిళ్లకు వారు తలొగ్గితే మాత్రం మరోసారి తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రాజ్యాంగ పరంగా హైకోర్టు ఆదేశాల ధిక్కరణ అనేది ఒక కీలక సమస్యగా మారే అవకాశం కూడా ఉందని అంటున్నారు.